23వ తేదీ స్థానిక శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరము తినిపించి ఉపవాసాన్ని విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, రామకృష్ణారెడ్డి, విజయకుమార్, పెంటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, మొహమ్మద్ తంజీం, మాజీ పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, షేక్ ఫరీద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్, పి.ఏసీఎస్ చైర్మన్ మచందర్, జహీరాబాద్ మండల్ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, కోహీర్ మండల అధ్యక్షులు నర్సింలు, జరా సంఘం మండల అధ్యక్షులు వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన సోదరులు ఏదైతే ఈ యొక్క మాసంలో మరి ఉపవాసాలు ఉండి దేవుని గురించి మనమందరం కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనం అందరం కూడా మంచి చేయాలి, మంచి గురించి ఆలోచించాలి. ఎందుకంటే పైకి పోయిన తర్వాత మనము ఏం చేస్తున్నాం ఈ భూమి మీద అని మన దేవుడు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చేస్తామనేది ఇది. కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడు నిజంగా కూడా మనం అందరూ కూడా కొంచెం న్యాయం, నీతి అనుభవించాలి తప్పకుండా. అప్పుడే మనకు దేవుడు పైన ఏదైతే స్వర్గం అని, లేకుంటే పరలోకం అని, లేకుంటే జన్నాతని అనే ఏదైతే ఉందో అది మనకు కావాలి నిజంగా కూడా. అదే కాబట్టి ఈ యొక్క పవిత్ర మాసంలో మరి ఆహ్వాన్ని మేము వర్ణించి అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెద్దలకు అందరికీ కూడా, మరి ముఖ్యంగా నాజిం గోరి గారికి, సౌఫదూరి గోరి గారికి, పెద్దలందరూ కూడా, అల్లాడి నరసింహశెట్టి గారికి, గుండన్నకి, అరే విజయ్ కుమార్కి, డిసిఎంఎస్ చైర్మన్ గారికి, సంజీవ్ రెడ్డి, మరి ప్రతి ఒక్కరికి పేద పేద మరి మండల పార్టీకి తంజీం భాయ్, మరి మొహిద్దీన్ గారికి, నిజంగా మొహిద్దీన్ గారికి నేను లేట్ వస్తా మీరే చూసుకోవాలని చెప్తే అందరి గురించి, ప్రతి ముస్లిం గురించి, మన హిందువుల గురించి అందరూ కూడా మనం ప్రార్థించి ప్రతి ఒక్కరు, ఎందుకంటే నిజంగా కూడా ఈ ప్రాంతం एक कल्चर को पैदा किया है। इस तरह के प्रोग्राम के ज़रिए से आपस में प्यार मोहब्बत में इजाफा होता है और यकजहती में इजाफा होता है। एक समाजी रिश्ता